రేవంత్ సర్కారుపై నిప్పులు చెరిగారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. అందాల పోటీలకు వచ్చిన వారి కాళ్లు కడిగించడమేంటని మండిపడ్డారు. ఈ ఘటనపై తెలంగాణ సమాజానికి రేవంత్ సర్కారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పంటలు ఎండిపోయి రైతులు ఆగమవుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అందాల పోటీలపై దృష్టి సారించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు కడియం తీరు తిన్నంటి వాసాలు లెక్కబెట్టిన చందంగా ఉందని మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఫైర్ అయ్యారు. చారిత్రక నగరం, అనేక దేవాలయాలకు ఆలయం ఉన్నది. అక్కడికి ప్రపంచంలోని అందగత్తలందరినీ తీసుకొస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మంత్రుల నాయకత్వంలో తీసుకురావడం జరిగింది. మన యొక్క చరిత్రను, పౌరుషాన్ని, ధైర్యాన్ని, స్ఫూర్తిని వాళ్ళందరికీ చెప్తారని చెప్పేసి మేము భావించినాం. ఈ రాష్ట్రం యొక్క ప్రాధాన్యతలు దేనికి ఉన్నాయని చెప్పేసి అంటే దురదృష్టవశాత్తు అవసరం లేని, ఖర్చుతో కూడిన అనవసరమైన విషయాలమైన వాళ్ళన్నీ కూడా వాళ్ళ యొక్క సమయాన్ని అంతా వెచ్చిస్తున్నారు. రేవంత్ రెడ్డి చెప్తున్నారు, ఆర్థికంగా మేము దివాలా తీసినాం, నన్ను మీరు కోసుక తింటారా, వండుక తింటారా, నా దగ్గర పైసా లేదు, మీరు ఏం చేస్తారో చేసుకోరని చెప్పేసి ఒక వైపున ఉపాధ్యాయులను అదేవిధంగా ఉద్యోగస్తులందరినీ కూడా హెచ్చరించారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి వెండి పల్లాలలో వాళ్ళందరినీ కాళ్ళు కడిగి ఆ నీళ్ళను మొత్తం కూడా వాళ్ళందరూ కూడా ఒక దేవత కాళ్ళు కడిగి నీళ్లు పోసుకున్నట్టు మీద నీళ్లు పోసుకుంటున్నారు. మంత్రుల దగ్గర నుంచి పోటీలు పడి వెండి పల్లాలలో నీళ్లు కడిగి వాళ్ళ మీద పోసుకొని మొత్తం మీద మన యొక్క సమ్మక్క సారక్క యొక్క స్ఫూర్తిని దెబ్బతీసింది. రాణి రుద్రమదేవి యొక్క స్ఫూర్తిని మొత్తం మీద దెబ్బతీసింది. ఒక చరిత్రాత్మకమైన నగరానికి ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చేసి ఇంత దౌర్భాగ్యమైన దినం మరెప్పుడు రాదు. ఈ దేశ ప్రధానులు వచ్చినా, ఈ దేశ అధ్యక్షులు వచ్చినా, ముఖ్యమంత్రులు వచ్చినా, రాష్ట్రపతులు వచ్చినా ఏనాడు వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకోలే. ఎవరి కాళ్ళు వాళ్ళే కట్టుకుంటారు. ఈరోజు తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు అక్కడ కేసీఆర్ గారిని, ఇక్కడ పల్లా రాజేశ్వర రెడ్డి గారిని ఇద్దరిని నమ్మించి మోసం చేసిన గనుడు కడిగించాడు. నిన్న ఏదో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు, రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. వాళ్ళలో జోష్ నింపాలంటే వాళ్ళ లోపల ఉన్నాను. కానీ ఆ కాంగ్రెస్ నాయకులే మీరు ఇంకా కడియన్స్ని తక్కువ తింటున్నారు, బాగా తిట్టండి అని మాకు ఫోన్ చేసి మరీ చెప్తా ఉన్నారు, ప్రెస్ మీట్ పెట్టండి అని వాళ్ళు మాకు చెప్తా ఉన్నారు. ఈయనేమో మీరు హుషారు కావాలని చెప్పేసి సోషల్ మీడియా మీటింగ్లు పెడతా ఉన్నారు. మీరు ఎవరు కూడా గట్టిగా మాట్లాడతలేరు. ఆడేమన్నా పస ఉంటే కదా మాట్లాడతాను. పార్టీ గురించి మాట్లాడాలా, కడియన్స్ వ్యక్తి గురించి మాట్లాడాలా? వ్యక్తిగా సున్నా, వ్యవస్థ నుంచి కూడా సున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది సున్నా.